అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈఏ అడ్వాన్స్డ్కి సంబంధించి హాల్ టికెట్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అడ్వాన్స్డ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలా గట్టి స్థాయిలోనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే మెయిన్స్ రిజల్ట్స్ వచ్చి దాదాపుగా ఎన్ఐటీల వరకే తమకు అవకాశం ఉంటుందని డిసైడ్ అయినటువంటి వాళ్ళు ప్రయారిటీ ఏం ఉంచుకోవాలి, టాప్ ఎన్ఐటీస్ ఏంటి, టైర్ 2 ఎన్ఐటీస్ ఏంటి, టైర్ 3 ఎన్ఐటీస్ ఏంటి, ఈ ఎన్ఐటీస్ని ఎట్లా కేటగిరైజ్ చేస్తారు, ఎందుకని ఇట్లా ఎన్ఐటీస్ విడివిడిగా మనం చూడాల్సి ఉంటుంది అనే దాని మీద కొంచెం స్పష్టత ఇచ్చేదానికోసం ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. దాంతోపాటుగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు మనం గమనిస్తున్నాం. పాకిస్తాన్తో ఉన్నటువంటి ఉద్రిక్తతల కారణంగా హఠాత్తుగా సీన్ మారిపోయింది. ముఖ్యంగా ఏప్రిల్ 22వ తారీఖున పెహల్గాంలో టెర్రరిస్టు మూకలు వచ్చి భారతీయ టూరిస్టుల మీద జరిపినటువంటి దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ 26 మంది మరణించిన తర్వాత ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగింది. అది ఏకంగా దాడుల వరకు వెళ్ళింది. పాకిస్తాన్ సంబంధించినటువంటి అనేక రకాల దాడులతో అటు కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఇట్లా సరిహద్దు వెంబడున్నటువంటి అనేక రాష్ట్రాల్లో అలజడి రేగింది. కాల్పుల విరమణ తర్వాత కాసింత సద్దుమణిగినప్పటికీ ఈ పరిస్థితి ఎన్నాళ్ళు ఉంటుంది అన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. దీని ప్రభావం ఈసారి జోసా కౌన్సిలింగ్ మీద ఉండబోతుంది. చాలా క్లియర్. ఎవరు అవునన్నా కాదన్నా ఈసారి జోసా కౌన్సిలింగ్లో స్టూడెంట్స్ ప్రయారిటీస్ మారబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం, పాకిస్తాన్తో ఉద్రిక్తతల కారణంగా జలంధర్ ఎన్ఐటీలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా ఆందోళనకు గురి కావాల్సి వచ్చింది. ఎన్ఐటీకి సమీపంలోనే అనేక డ్రోన్లు దాడులు, అనేక రకాల క్షిపణి దాడులు, ఇతర అనేక రకాలుగా నిత్యం ఒక యుద్ధ భూమిలో ఉన్నామా అనేటువంటి భయాందోళన విద్యార్థుల్లో కలిగింది. హుటాహుటిన వాళ్ళందరినీ జలంధర్ నుంచి ప్రత్యేకంగా రైల్లో ఢిల్లీ వరకు తీసుకొచ్చి ఢిల్లీ నుంచి మళ్ళీ వాళ్ళ సొంత రాష్ట్రాలకి తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా సౌత్ స్టేట్స్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అయితే చాలా సఫర్ అయ్యారు. ఇప్పుడు ఇలాంటి ప్రభావం మళ్ళీ పునరావృతం అయితే ఏంటి అనేటువంటి ఆందోళన కూడా చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే దాదాపు 4 ఏళ్ళు 5 ఏళ్ల పాటు అదే ఎన్ఐటీలో చదవాల్సి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరితే 5 ఏళ్ళు, రెగ్యులర్ బీటెక్ అయితే 4 ఏళ్ల పాటు అటు ఎన్ఐటి కురుక్షేత్ర, ఎన్ఐటి జలంధర్ ఇలా అనేక చోట్ల ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి ఎన్ఐటీల్లో చదవడానికి ఈసారి ప్రయారిటీ తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సౌత్, సెంట్రల్, ఈస్టర్న్ స్టేట్ సంబంధించినటువంటి అనేక మంది ఈ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాల విద్యా సంస్థల మీద ఎక్కువ కేంద్రీకరించే అవకాశం ఉండదు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. మనం ఎవరు ఇప్పుడు జోస్యం చెప్పలేనటువంటి పరిస్థితి. ఎన్నాళ్ళు ఈ సిట్యువేషన్ ఉంటుంది, ఇంకా సీరియస్ అవుతుందా, ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగలేదు అని కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా చెప్పింది. కాబట్టి దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది, పాకిస్తాన్ ఎప్పుడు ఎట్లా వ్యవహరిస్తుందో మనం ఎవరు ఊహించలేం. ఎందుకంటే అక్కడ ఉగ్రవాదులు, ఆర్మీ అంతా ఒకటే అయిపోయిన తర్వాత ఆ దేశం స్పందించే తీరుని మనం అంచనా కూడా కట్టలేం. కాబట్టి పరిస్థితి ఎప్పుడు ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఈసారి ప్రయారిటీ మారబోతుంది. సౌత్ ఎన్ఐటీల్లో పోటీ ఎక్కువ ఉండబోతుంది. అదేవిధంగా సెంట్రల్ స్టేట్స్లో ఉన్నటువంటి ఎన్ఐటీస్ కూడా ఈసారి డిమాండ్ పెరగబోతుంది. ఇది మాత్రం సుస్పష్టం. సో కాబట్టి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ని బట్టి, లేదంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్స్ని బట్టి, లేకుంటే ఇతర అనేక రకాల ప్లేస్మెంట్స్ ప్యాకేజెస్ అన్నింటినీ పరిగణలో తీసుకుని టైర్ 1, టైర్ 2, టైర్ 3గా ఉన్నటువంటి ఎన్ఐటీస్లో ఈసారి కొంచెం అటు ఇటుగా మారేదానికి ఆస్కారం ఉంటుంది. అన్నింటి ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా 5-6 అంశాలు ప్రభావితం చేస్తాయి. అందులో ఆలుమ్ని కూడా చాలా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఏ ఇన్స్టిట్యూట్కి ఎంత ఎక్కువ ఆలుమ్ని ఉంటే అంత ఎక్కువ మందికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి అన్నది సుస్పష్టం. కాబట్టి దాని ప్రభావం కూడా ఉంటుంది. అలాంటి ఉన్నప్పటికీ కూడా ఈసారి సరిహద్దుల్లో ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం ఖచ్చితంగా జోసా కౌన్సిలింగ్ మీద ఉంటుందనడం నిస్సందేహం. కాబట్టి ఈసారి మనం ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రయారిటీ ఇట్లానే ఉంటుంది అని మనం చెప్పలేం. కానీ టాప్ ఎన్ఐటీస్గా మాత్రం ఇప్పటికే సౌత్ స్టేట్స్లో ఉన్నటువంటి ఎన్ఐటీస్ ఉన్నాయి. టైర్ 1లో చూస్తే ఎన్ఐటి త్రిచి,
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూస్తే 9th ఉంది. టాప్ 10లో ఆ ఇన్స్టిట్యూట్ ఉందంటే దానికి ఉన్నటువంటి ఇమేజ్ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందరూ ఫస్ట్ ప్రయారిటీగా ఎన్ఐటి తిరిచే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి అనేక రకాలుగా అవకాశాలు, అక్కడ దక్కుతున్నటువంటి ప్యాకేజెస్ అన్నీ దానికి ప్రధానమైనటువంటి కారణం. అందులోనూ సౌత్లో తమిళనాడులో ఉంది కాబట్టి ఈసారి డిమాండ్ మరింత పెరగవచ్చు. ఇక తర్వాత ఎన్ఐటి సూరత్కల్ కర్ణాటకలో ఉంది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. దాంతోపాటుగా సీఫేస్ ఇన్స్టిట్యూట్ సముద్ర తీరంలో చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి ఇన్స్టిట్యూట్గా ఎన్ఐటి సూరత్కల్కి చాలా మంచి గుర్తింపు ఉంది. 2nd ప్లేస్లో లాస్ట్ ఇయర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారంగా చూసిన 17th ర్యాంకులో ఉంది. సో కాబట్టి అట్లా ఎన్ఐటి సూరత్కల్ టైర్ 1లో 2nd ప్లేస్లో ఉంటుంది. ఆ తర్వాత ఎన్ఐటి రౌర్కెలా 1961లో దాన్ని ప్రారంభించారు. 19th ర్యాంకులో ఉంది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారంగా. ఈసారి నార్త్ స్టేట్స్ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఎన్ఐటి రౌర్కెలా ప్రిఫర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒడిశాలో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూట్కి ఈసారి డిమాండ్ పెరగడం అనివార్యంగా కనిపిస్తుంది. చాలామంది టాపర్లు ఈసారి రౌర్కెలా ఎంచుకుంటారు అనేటువంటి అంచనా చాలామందిలో ఉంది. ఇక తర్వాత ఎన్ఐటి వరంగల్ చెప్పవసరం లేదు. చాలా మంచి అలుమ్ని 1959లో స్టార్ట్ అయింది. హై ప్లేస్మెంట్స్ ఉంటాయి, చాలా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎన్ఐటీలకు సంబంధించి ఐఐటీలకు సంబంధించి ఎక్కువగా పోటీ పడే తెలుగు విద్యార్థులు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళందరూ ఆసక్తిగా ఎదురు చూసేది ఎన్ఐటి వరంగల్ కాబట్టి డిమాండ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్గా చెప్పొచ్చు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారంగా 21లో అంటే 4th ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా డిమాండ్ రీత్యా 3rd ప్లేస్లోనే ఉంటుందని మనం చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఆ తర్వాత ఎన్ఐటి కాలికట్ కేరళలో ఉంటుంది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ప్రశాంతమైనటువంటి పరిస్థితులు కాబట్టి ఎన్ఐటి కాలికట్కు కూడా చాలా చాలా మంచి డిమాండ్ పెరగబోతుంది. ఈసారి ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూట్స్ మీద మనం చూస్తే టాప్ 5లో 4 సౌత్ స్టేట్స్లోనే ఉన్నాయి. ఒకటి తమిళనాడు, ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ, ఒకటి కేరళ. 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్ఐటీస్కి ఈసారి చాలా చాలా డిమాండ్ ఉంటుంది. ఆ తర్వాత ఎన్ఐటి నాగ్పూర్ సెంట్రల్ ఇండియాలో ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎటువంటి వాళ్ళు ఏ మూల నుంచి రావడానికైనా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చాలా సౌలభ్యంగా ఉంటుంది. తెలంగాణ వాసులకైతే ఇంకా అందుబాటులో ఉంటుంది. సో కాబట్టి ఎన్ఐటి నాగ్పూర్ కూడా చాలా డిమాండ్ ఉంటుంది. పైగా నాగ్పూర్లో చాలా చాలా మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి ఈ కాలంలో. ముఖ్యంగా పూణే హబ్గా ఐటీ డెవలప్ అవుతుంది కాబట్టి ఆ పూణే ఐటీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎన్ఐటి నాగపూర్లో వచ్చి రెగ్యులర్గా ప్లేస్మెంట్స్కి అన్నింటికి డిమాండ్ రావడంతో ఎన్ఐటి నాగపూర్లో మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. సో ఎన్ఐటి నాగపూర్ కూడా ఈసారి డిమాండ్ పెరిగే అవకాశం క్లియర్గా కనిపిస్తోంది. ఆ తర్వాత ఎన్ఐటి దుర్గాపూర్ పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. 1960 నుంచి ఉంది. చాలా మంచి ఇన్స్టిట్యూట్. పశ్చిమ బెంగాల్కి కూడా చాలా మంచి ఇమేజ్ ఉంది కాబట్టి అక్కడ ఈ మధ్యకాలంలో కొన్ని మత ఘర్షణలు అలాంటివి ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేటువంటి రాష్ట్రంగా అందులో దుర్గాపూర్ అయితే కొంచెం ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతంగా పేరుంది. సో కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఇక తర్వాత ఎన్ఐటి సిల్చార్ అస్సాంలో ఉంటుంది. మంచి వాతావరణం, చాలా ప్రకృతి వనరుల మధ్యలో మనం ఉంటాం. చాలా ఆహ్లాదకరమైనటువంటి ఇన్స్టిట్యూట్గా చెప్పాలి. 1967లో పెట్టారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్స్లో 40th ప్లేస్లో ఉంది. చాలా మంచి ఇన్స్టిట్యూట్. అక్కడ కూడా ఈసారి డిమాండ్ ఉండొచ్చు. తర్వాత ఎన్ఐటి జైపూర్ ఇప్పుడు ఉద్రిక్తతల కారణంగా ఎన్ఐటి జైపూర్ స్టూడెంట్స్ కూడా కొంచెం సఫర్ అయ్యారు. అయితే జైపూర్ వరకు దాడులు అన్నీ అట్లాంటివి లేకపోయినప్పటికీ రాజస్థాన్లో జైసల్మేర్ లాంటి ప్రాంతంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు చూశారు అక్కడ ప్రాంతవాసులు. సో జైపూర్ స్టూడెంట్స్ను కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తరలించేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఈసారి కొంచెం ఇలాంటి బార్డర్ స్టేట్స్లో ఉన్నటువంటి ఎన్ఐటీస్ విషయంలో చాలామంది ఆలోచించే అవకాశం ఉంటుంది. తర్వాత ఎన్ఐటి అలహాబాద్ చాలా మంచి ఇన్స్టిట్యూట్, చాలా చాలా ఇమేజ్ పెరుగుతుంది. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. నోయిడాలో ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీస్లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఎన్ఐటి అలహాబాద్కి తరలి వస్తున్నారు. అందులోనూ నార్త్లో ఉన్నటువంటి చాలామంది స్టూడెంట్స్ ఈ ప్రయారిటీగా అలహాబాద్ ఉంటుంది. రౌర్కెలా తర్వాత అలహాబాద్ ఉంటుంది. ఇప్పుడు ఈసారి అలహాబాద్కి డిమాండ్ పెరిగినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఇక ఎన్ఐటి కురుక్షేత్ర ఇది దాదాపు హర్యానాలో ఉంటుంది కానీ పంజాబ్కి చేరువలో ఉంటుంది.
సో కాబట్టి దాదాపు బార్డర్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్గానే మనం చూస్తాం. ఈసారి ఎన్ఐటి కురుక్షేత్ర, ఎన్ఐటి జలంధర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారంగా 81లో కురుక్షేత్ర ఉంది, 58లో జలంధర్ ఉంది. డిమాండ్ రీచ్ ఇప్పటివరకు కురుక్షేత్రకి చాలా మంచి పేరుంది. ముఖ్యంగా కోర్ బ్రాంచెస్కి అయితే కురుక్షేత్రలో తిరుగులేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఎన్ఐటీస్ అన్నింటిలో కూడా కురుక్షేత్రలో కోర్ బ్రాంచెస్కి చాలా చాలా డిమాండ్ ఉంటుంది. అయితే ఈసారి కురుక్షేత్ర, జలంధర్ ఇలాంటి ఎన్ఐటీస్ విషయంలో ఎక్కువ మంది స్టూడెంట్స్ తెలుగు వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఈసారి మాత్రం నెక్స్ట్ జోసా కౌన్సిలింగ్లో చాలామంది ఆలోచించేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత ఎన్ఐటి సూరత్ ఇండస్ట్రియల్ సెంటర్ గుజరాత్లో ఉంటుంది. చాలా మంచి పారిశ్రామిక కేంద్రం. ఇప్పుడు కాదు, బ్రిటిష్ వాళ్ళకు పూర్వమే అక్కడ వస్త్ర పరిశ్రమ చాలా వేగంగా అభివృద్ధి కావడంతో చాలా మంచి ఇండస్ట్రియల్ సెంటర్. అక్కడ ఉన్నటువంటి ఎన్ఐటి కూడా చాలా బాగుంటుంది. అక్కడ 59th ర్యాంక్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో ఉంది కాబట్టి దానికి కూడా ఈసారి డిమాండ్ పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఎన్ఐటి మేఘాలయ 2010లో స్టార్ట్ చేశారు. పెద్ద ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ లేదు, పెద్ద ప్లేస్మెంట్స్ కానీ అలాంటివి కూడా పెద్దగా ఉండదు. ప్రయారిటీస్లో కూడా టైర్ 3 కాబట్టి చాలా పెద్దగా ఎక్కువ మంది ఆసక్తి చూపే అవకాశం ఉండదు. ఇక తర్వాత ఎన్ఐటి పాట్నా ఇది 55th ర్యాంక్లో ఉంది ఎన్ఐఆర్ఎఫ్లో. ఇటీవల పెరుగుతోంది. ముఖ్యంగా ప్లేస్మెంట్స్ విషయంలో పాట్నాకు కూడా చాలా మంచి ఆదరణ వస్తుంది కాబట్టి ఇటీవలే కాస్త పుంజుకుంటున్నటువంటి టైర్ 2 ఎన్ఐటీల్లో పాట్నా ఒకటిగా మనం చెప్పొచ్చు. ఎన్ఐటి రాయ్పూర్ ఇది 71st ర్యాంక్లో ఇది కనిపిస్తుంది ఎన్ఐఆర్ఎఫ్లో. ఇది కూడా ఇటీవలే అభివృద్ధి అవుతున్నటువంటి ఎన్ఐటీస్లో ఒకటి. రీజనల్గా మంచి ఇమేజ్ ఉంది, ఛత్తీస్గఢ్లో ఉంటుంది కాబట్టి చాలా మంచి పేరు లోకల్గా కనిపిస్తుంది. కానీ దేశవ్యాప్తంగా దీనికి ఉన్నటువంటి డిమాండు కొంచెం తక్కువే. దీనికి ఒక టైర్ 3 ఇన్స్టిట్యూట్గా మనం చెప్పొచ్చు. ఎన్ఐటి శ్రీనగర్ ఈసారి 79th ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైన ఫస్ట్ దెబ్బ తగిలేది శ్రీనగర్కే. ఫస్ట్ టెన్షన్ మొదలయ్యేది శ్రీనగర్లోనే. కాబట్టి ఈసారి ఎన్ఐటి శ్రీనగర్కి ఎంతమంది మొగ్గు చూపుతారు, ఏ రీతిలో వెళ్తారు, ఎంత ఇమేజ్ ఉంటుంది, ఎంత దాని మీద మొగ్గు ఉంటుంది అనేవన్నీ కూడా ప్రశ్నార్థకమే ఇప్పుడున్నటువంటి సిట్యువేషన్ రీత్యా. అయితే ఇదే కొనసాగుతుందా, ఇదే 4 ఏళ్ల పాటు ఉంటుందా అంటే ఎవరూ మనం చెప్పలేనటువంటి పరిస్థితి. ఇక ఎన్ఐటి భోపాల్ సెంటర్లో ఉంటుంది. దేశానికి నాగపూర్ కన్నా కూడా సెంటర్లో ఉన్నదే ఎన్ఐటి భోపాల్. మధ్యప్రదేశ్ క్యాపిటల్గా భోపాల్ అనేక రకాలుగా చాలా మంచి సెంటర్, ట్రాన్స్పోర్ట్కి అనేక రకాల అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఎన్ఐటి భోపాల్ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 2024 ప్రకారంగా 72 ర్యాంకులో ఉంది. ఆ తర్వాత ఎన్ఐటి అగర్తల ఇది చాలామందికి తెలుసు, త్రిపురలో ఉంటుంది. ఇది కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఒకటి. ఇది కూడా టైర్ 2 ఎన్ఐటీగా చెప్పాలి, ఎందుకంటే ఓల్డ్ ఎన్ఐటీ కాబట్టి టైర్ 2లో ఉంది. కానీ ఇక్కడ కూడా పెద్ద కంపెనీస్, ముఖ్యంగా ప్రముఖమైనటువంటి బాగా పేరొందినటువంటి కంపెనీలు ఇక్కడికి వెళ్ళడం కొంచెం తక్కువ అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. దాంతో ఇది టైర్ 2 ఎన్ఐటీస్లో చూస్తూ ఉంటారు. ఇక తర్వాత ఎన్ఐటి గోవా ఇది కూడా 2010లో పెట్టారు, రీసెంట్గా స్టార్ట్ చేశారు. పెద్ద డిమాండ్ అయితే ఉండదు. టైర్ 3 ఎన్ఐటీల్లో ఒకటిగా మనం చెప్పొచ్చు. ఇక ఎన్ఐటి జంషెడ్పూర్ ఇది కూడా చాలా డిమాండ్ ఉన్నటువంటి ఎన్ఐటి. అయితే వీటికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్స్ అయితే కనిపించడం లేదు. ఆ తర్వాత ఎన్ఐటి అగర్తల ఇది చాలామందికి తెలుసు, త్రిపురలో ఉంటుంది. ఇది కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఒకటి. ఇది కూడా టైర్ 2 ఎన్ఐటీగా చెప్పాలి, ఎందుకంటే ఓల్డ్ ఎన్ఐటీ కాబట్టి టైర్ 2లో ఉంది. కానీ ఇక్కడ కూడా పెద్ద కంపెనీస్, ముఖ్యంగా ప్రముఖమైనటువంటి బాగా పేరొందినటువంటి కంపెనీలు ఇక్కడికి వెళ్ళడం కొంచెం తక్కువ అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. దాంతో ఇది టైర్ 2 ఎన్ఐటీస్లో చూస్తూ ఉంటారు. ఇక తర్వాత ఎన్ఐటి గోవా ఇది కూడా 2010లో పెట్టారు, రీసెంట్గా స్టార్ట్ చేశారు. పెద్ద డిమాండ్ అయితే ఉండదు. టైర్ 3 ఎన్ఐటీల్లో ఒకటిగా మనం చెప్పొచ్చు. ఇక ఎన్ఐటి జంషెడ్పూర్ ఇది కూడా చాలా డిమాండ్ ఉన్నటువంటి ఎన్ఐటి. అయితే వీటికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్స్ అయితే కనిపించడం లేదు. ఆ తర్వాత ఎన్ఐటి మణిపూర్ ఇది మీ అందరికి తెలుసు, ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉంటుంది. 2010లోనే స్టార్ట్ చేశారు, టైర్ 3 ఇన్స్టిట్యూట్. ఆ తర్వాత ఎన్ఐటి హమీర్పూర్ ఇది కూడా 1986లో పెట్టినటువంటి ఇన్స్టిట్యూట్. చాలా మంచి ఇమేజ్ అయితే ఉంది. కానీ ఈసారి హమీర్పూర్ వరకు ఎంతమంది వెళ్తారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ వ్యవహారం. ఇక ఎన్ఐటి ఉత్తరాఖండ్ ఇది 2010లో స్టార్ట్ చేశారు. ఇది కూడా టైర్ 3 ఇన్స్టిట్యూట్ కాబట్టి దీనికి ఈసారి డిమాండ్ ఎంత ఉంటుంది అనేది కూడా ప్రశ్న. ఎన్ఐటి పుదుచ్చేరి ఇది కూడా 2010లోనే, ఇది కూడా టైర్ 3 ఇన్స్టిట్యూట్. దీనికి మాత్రం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఉంది, 97th ప్లేస్లో ఉంది. ఎందుకంటే దీనికి కొంచెం ప్లేస్మెంట్స్ ఉన్నాయి. చెన్నై వేదికగా ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ కొన్ని ఎన్ఐటి పుదుచ్చేరికి వెళ్ళి ప్లేస్మెంట్స్కి అన్నిటికీ ప్రయారిటీ ఇవ్వడం వల్ల కొంచెం పుదుచ్చేరిలో ప్లేస్మెంట్స్ ఉంటాయి అనేటువంటి ఒపీనియన్ అయితే ఉంది. ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ ఇది
చైనా బార్డర్లో ఉన్నటువంటి స్టేటు. ఇన్స్టిట్యూట్ అయితే చాలా బాగుంటుంది, కానీ డిమాండ్ రీత్యా ఇది 2010లోనే ఏర్పాటు చేశారు కొత్త ఇన్స్టిట్యూట్, పైగా టైర్ 3 ఇన్స్టిట్యూట్. డిమాండ్ అయితే చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఎన్ఐటి సిక్కిం, ఇది కొంచెం ఇన్స్టిట్యూట్ అయితే చాలా అద్భుతమైనటువంటి ప్రాంతంలో ఉంటుంది, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇటీవల డిమాండ్ కూడా పెరుగుతుంది. ఎన్ఐటి సిక్కింకి కొంచెం మిగతా టైర్ 3లో ఉన్నటువంటి కొత్త ఇన్స్టిట్యూట్స్లో ఎన్ఐటి సిక్కింకే కాసింత, ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి 7 సిస్టర్స్గా పిలుచుకునే ఆ 7 స్టేట్స్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్లో ఎన్ఐటి సిక్కిం ఇప్పుడిప్పుడే కొంచెం పుంజుకుంటున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇక ఎన్ఐటి ఢిల్లీ 2010లో ఏర్పాటు చేసినప్పుడు కూడా అది ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్ఐటి కాబట్టి దానికి ఉన్నటువంటి ఇమేజ్ అంతా ఇంత కాదు. అందులోనూ ఐటీ హబ్ నోయిడా, గుర్గాం ఇలాంటి ప్రాంతాల్లో వేగంగా ఐటీ డెవలప్ అవుతుంది కాబట్టి ఎన్ఐటి ఢిల్లీకి చాలా చాలా డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం టైర్ 3గా చెప్తున్నప్పుడు కూడా అది టైర్ 2లో పరిగణించాల్సినటువంటి ఇన్స్టిట్యూట్. ఇక ఎన్ఐటి మిజోరాం, ఎన్ఐటి నాగాలాండ్ రెండు కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో 2010లోనే స్టార్ట్ చేశారు కొత్త ఇన్స్టిట్యూట్స్. పెద్దగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ ప్లేస్మెంట్స్ కానీ అన్నింటా పెద్దగా అయితే ఏం కనిపించదు. ఆ తర్వాత చివరిగా ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్, ఇది కూడా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి ఇన్స్టిట్యూట్. తాడేపల్లిగూడలో ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఉన్నప్పటికి కూడా ఇక్కడ ప్లేస్మెంట్స్ కానీ ఇతర అనేక రకాల అవకాశాలు రీత్యా ఈ ఇన్స్టిట్యూట్ని టైర్ 3లో చాలా తక్కువ ప్రయారిటీ ఉంటుంది. అంటే లోకల్ స్టూడెంట్స్ మాత్రం కాస్త ఎక్కువ మంది చేరేదానికి ప్రయత్నం చేస్తారు. ఈసారి బార్డర్లో ఉన్నటువంటి సరిహద్దు పరిస్థితులు కూడా కాసింత ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ డిమాండ్ పెంచేదానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, తెలుగు స్టూడెంట్స్ ఇప్పటివరకు అటు పంజాబ్ లేదంటే రాజస్థాన్ లేదంటే శ్రీనగర్ ఇలాంటి ప్రాంతాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఈసారి ఆంధ్రప్రదేశ్కే ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. తక్కువ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ వాళ్ళందరూ ఇటు మొగ్గితే మాత్రం ఆంధ్రప్రదేశ్ డిమాండ్ పెరిగే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుందని మనం అంచనా వేయచ్చు. ఇది ఎన్ఐటికి సంబంధించి ప్రయారిటీ, అదేవిధంగా టైర్ 1, టైర్ 2, టైర్ 3 డీటెయిల్స్, ఈసారి ఏ ఇన్స్టిట్యూట్కి ఎట్లా ఉండబోతుంది అనేటువంటి ఒక అంచనా. కాబట్టి వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఇప్పటివరకు ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయబోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ బటన్ ఆల్లో కూడా పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.